నేను మీ శృతి. మనము అయస్కాంతత్వం పార్ట్ 1 వీడియోలో అయస్కాంత పదార్థాలు, అనయస్కాంత పదార్థాలు, అయస్కాంత ధృవాలు, అయస్కాంత దిశాధర్మం, అయస్కాంత ధృవధర్మం మరియు అయస్కాంత ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో మీరు ఆ పార్ట్ 1 వీడియో చూడకపోయింటే చూడండి. సో ఇప్పుడు మనము అయస్కాంత క్షేత్రం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి అయస్కాంతము దాని యొక్క ప్రభావాన్ని ఎంత మేరకైతే వ్యాపింపజేస్తుందో ఆ ప్రదేశాన్ని మనము అయస్కాంత క్షేత్రం అని అంటాం ఫ్రెండ్స్. మనకి ఈ అయస్కాంత క్షేత్రం అనేది అన్ని వైపులా అంటే అన్ని దిశల్లోనూ త్రిమితీయంగా వ్యాపించి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అయస్కాంత ప్రేరణ అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనము ఈ ఐరన్, స్టీల్, నికెల్, కోబాల్ట్ లాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని అయస్కాంత క్షేత్రంలో కనుక ఉంచినట్లయితే అవి కూడా మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తాయి ఫ్రెండ్స్. దీన్నే మనము అయస్కాంత ప్రేరణ అని అంటాము. సో మనం ఇప్పుడు అది అవునో కాదో చూద్దాము. సో నేను ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నాను, దాని యొక్క అయస్కాంత క్షేత్రంలో నేను స్టీల్ని ఉంచాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టీల్ అనేది అయస్కాంతంలాగా బిహేవ్ చేస్తుందో లేదో చూద్దాం. సో చూసారు కదా, ఈ స్టీల్ అనేది కూడా మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో చూసారు కదా, ఈ స్టీల్ అనేది మనం ఈ అయస్కాంత క్షేత్రంలో ఉంచితే ఇది కూడా మనకి మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో దీన్నే మనం అయస్కాంత ప్రేరణ అని అంటాము ఫ్రెండ్స్. మనకి అయస్కాంతము ఇనుము వంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని ఆకర్షించడానికి కారణం అయస్కాంత ప్రేరణ అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో మనకి అయస్కాంతంలో కనుక మ్యాగ్నెట్లో కనుక నార్త్ పోల్ ఉంటే దాని ఎదురుగా ఉన్న మ్యాగ్నెటిక్ మెటీరియల్లో సౌత్ పోల్ ఏర్పడి, అంటే మనం స్టార్టింగ్లో పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో ఇది దానికి ఆ మ్యాగ్నెట్కి ఎదురుగా ఉన్న మ్యాగ్నెటిక్ మెటీరియల్లో సౌత్ పోల్ ఏర్పడి ఆ రెండు ఆకర్షితం అవుతాయి అంటే అట్రాక్ట్ అవుతాయి. అదే కనుక మ్యాగ్నెట్లో సౌత్ పోల్ ఉంటే దాని ఎదురుగా ఉన్న మ్యాగ్నెటిక్ మెటీరియల్లో నార్త్ పోల్ ఏర్పడి ఆ రెండు అట్రాక్ట్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాగ్నెట్లో ఇక్కడ నార్త్ పోల్ తీసుకున్నాను. సో మనము ఇక్కడ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అండ్ స్టీల్ తీసుకున్నాను. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయని. సో మనకి ఇక్కడ మ్యాగ్నెట్లో నార్త్ పోల్ ఉంది. సో ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో సౌత్ పోల్ ఏర్పడి ఈ రెండు అట్రాక్ట్ అవుతాయి. చూడండి, సో చూసారు కదా, ఈ రెండు అట్రాక్ట్ అయ్యాయి. అదే కనుక మనము మ్యాగ్నెట్లో మనము సౌత్ పోల్ పెట్టి మ్యాగ్నెట్లో సౌత్ పోల్ తీసుకుంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్లో నార్త్ పోల్ ఏర్పడి ఆ రెండు ఆకర్షితం అవుతాయి. సో నేను మ్యాగ్నెట్లో సౌత్ పోల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ రెండు ఆకర్షితమయ్యాయి. అంటే ఇక్కడ మ్యాగ్నెట్లో సౌత్ పోల్ ఉంటే ఇదే మ్యాగ్నెటిక్ మెటీరియల్ నార్త్ పోల్ ఏర్పడింది. ఫ్రెండ్స్ మనము అయస్కాంత నిర్ధారణకు ఉపయోగించే ధర్మం వికర్షణ ధర్మం అంటే రిపల్సివ్ ప్రాపర్టీ. సో మనము ఈ రిపల్సివ్ ప్రాపర్టీని ఎందుకు ఎంచుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ని తీసుకున్నాను. ఈ మ్యాగ్నెట్ మనము ఈ రెండింటి దగ్గరికి తీసుకుని వస్తున్నాను. సో ఈ రెండు అట్రాక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఒక మ్యాగ్నెట్లో కనుక నార్త్ పోల్ ఉంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్లో సౌత్ పోల్ ఏర్పడి ఆ రెండు అట్రాక్ట్ అవుతాయి. అదే కనుక మనకి మ్యాగ్నెట్లో కనుక సౌత్ పోల్ ఉంటే ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో నార్త్ పోల్ ఏర్పడి ఆ రెండు అట్రాక్ట్ అవుతాయి. సో మనము ఈ రెండు అట్రాక్ట్ అయినంత మాత్రాన ఈ రెండు మ్యాగ్నెట్స్ మనము చెప్పలేం కదా ఫ్రెండ్స్. ఒకటేమో మ్యాగ్నెట్, ఒకటేమో మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో ఈ రెండు మ్యాగ్నెట్స్ మనం చెప్పలేము అట్రాక్ట్ అయినంత మాత్రాన. సో మనకి ఈ అట్రాక్టివ్ ప్రాపర్టీని ఉపయోగించి మ్యాగ్నెట్స్ని నిర్ధారించలేము మనం ఇప్పుడు. సో రిపల్సివ్ ప్రాపర్టీ కూడా ఎంత మాత్రం కరెక్టో మనం ఇప్పుడు చూద్దాము. సో నేను ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో
ఈ మ్యాగ్నెట్కి ఏమో ఇది నార్త్ పోల్ అండ్ ఈ మ్యాగ్నెట్కి ఏమో ఇది సౌత్ పోల్ ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని నేను దగ్గరికి తీసుకొని వస్తున్నాను. సో ఈ రెండు అట్రాక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ రెండు అట్రాక్ట్ అయినంత మాత్రాన ఈ రెండు మ్యాగ్నెట్స్ అని మనం చెప్పలేం కదా ఫ్రెండ్స్. సో మనము ఇప్పుడు ఈ దీన్ని మార్చి చూద్దాం. సో నేను ఇప్పుడు నార్త్ పోల్ దగ్గరికి ఒక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ దగ్గరికి ఇంకో మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ తీసుకొని వస్తున్నాను. సో ఏమవుతుంది, సో చూసారు కదా, ఈ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ దగ్గరికి ఇంకో మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ తీసుకొని వస్తుంటే ఆ రెండు రిపెల్ అవుతాయి. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మ్యాగ్నెట్స్ లైక్ పోల్స్ కనుక దగ్గరికి తీసుకొని వస్తే అవి వికర్షించుకుంటాయి, అంటే రిపెల్ అవుతాయి. సో ఇవి కూడా ఈ రెండు కూడా వికర్షించుకున్నాయి. సో అంటే మనకి మ్యాగ్నెట్స్ని నిర్ధారించడానికి వికర్షణ ధర్మం అనేది ఉపయోగిస్తారు. ఆకర్షణ ధర్మం అంటే మనకి ప్రతిదానికి మ్యాగ్నెటిక్ మెటీరియల్ రెండు ఆకర్షించుకుంటాయి ఫ్రెండ్స్. బట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మ్యాగ్నెట్ అంటే కుదరదు కదా, అది మ్యాగ్నెటిక్ మెటీరియల్. బట్ మనం మ్యాగ్నెట్ అని తేల్చాలంటే మనం అది వికర్షించుకుంటేనే ఆ రెండు మ్యాగ్నెట్స్ అని మనము తేల్చగలము. సో అందుకని మనకి మ్యాగ్నెట్ అని నిర్ధారించడానికి వికర్షణ ధర్మం అంటే రిపల్సివ్ ప్రాపర్టీని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అయస్కాంత బలరేఖల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గురించి తెలుసుకున్నాము. మనకి అయస్కాంతం ఉత్తర ధ్రువం నుంచి వెలువడుతూ దక్షిణ ధ్రువంలో అంతమయ్యేలా మనకి కొన్ని రేఖలు మనం గమనించవచ్చు. వాటిని మనము అయస్కాంత బలరేఖలు అని అంటాము. ఈ అయస్కాంత బలరేఖల మధ్య మనం ఏమన్నా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కనుక ఉంచినట్లయితే అవి కూడా అయస్కాంత ప్రేరణ వల్ల అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల అవి కూడా మ్యాగ్నెట్ లాగా ప్రవర్తిస్తాయి, బిహేవ్ చేస్తాయి. సో ఇప్పుడు మనము ఆ అయస్కాంత బలరేఖలు ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. సో నాకు జియోగ్రాఫికల్ నార్త్ సైడ్ నా మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని పెట్టాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ లైన్స్ అనేవి ఎంత క్లియర్గా కనపడుతున్నాయో. సో చూసారు కదా, ఈ ఉత్తర అంటే నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతూ సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతున్నాయి. సో ఈ అయస్కాంత బలరేఖలు అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఇమాజినరీ లైన్స్ ఫ్రెండ్స్. అలానే ఇవి కర్వ్డ్ లైన్స్. సో చూసారు కదా, ఇవి కర్వ్డ్గా ఉన్నాయి. అలానే ఇవి ఒకదానితో ఒకటి ఖండించుకోవు, అంటే ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వవు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మ్యాగ్నెట్ మరియు ఐరన్ ఫిలిమ్స్ని ఉపయోగించి అయస్కాంత బలం అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఎలా గీయాలో తెలుసుకున్నాం కదా. సో మనము నెక్స్ట్ వీడియోలో మ్యాగ్నెట్ మరియు మ్యాగ్నెటిక్ కంపాస్ని ఉపయోగించి ఎలా ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని గీయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బాయ్.